ఈ రోజు నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. నిన్న సీదిరి అప్పలరాజు ఎవరినైతే చీ కొట్టారో రాష్ట్రం అంతా, సీదిరి అప్పలరాజు 3 వారాల తర్వాత బెయిల్ పైన విడుదలై వచ్చాడు. కొంచెం అన్నా ఉపోద్ఘాతం వస్తుంది, కొంచెం అన్నా మార్పు వస్తుంది. ఎవరన్నా జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత మార్పు వస్తుంది అనుకుంటే, వైసీపీ వాళ్ళు మాత్రం మేము అంతకంటే భిన్నం అంటారు. ఎక్కడైనా దగ్గరలో డాక్టర్ ఉంటే ముందు ఇతన్ని చూపించాలి. మానసిక స్థితి ఇతనికి సరిగ్గా లేదు. చంద్రబాబు నాయుడు అంటాం కాదు, నీ స్థితి బాలేదు సీదిరి, నిజంగా నీ స్థితి బాగా. సంథింగ్ ఇస్ డెడ్లీ రాంగ్ విత్ యూ అండ్ యువర్ వైఫ్. సంథింగ్ ఇస్ టోటలీ అబ్సర్డ్. అతను చెప్తున్నాడు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత గర్వంగా ఫీల్ అవుతున్నాడంట. సిగ్గుందా ఈ మాట చెప్పడానికి? అసలు నిజంగా ఇది ఇలాంటి దరిద్రపు డైలాగులు ఈ వైసీపీలోనే వింటామండి, ఇంకెక్కడ అయినో. ఏంటంటే కూటమి నాయకులు, దాని తర్వాత ప్రభుత్వం ఇతని పైన కక్ష సాధింపు చర్య చేసినందుకు జైల్లో పెట్టిన తర్వాత రాష్ట్రం అంతా చూసిందంట. రాష్ట్రం అంతా చూసేటప్పటికి ఇతనికి న్యాయం జరిగిపోయిందంట. గర్వంగా ఫీల్ అవుతున్నాడంట. ఏంటంటే సాధారణమైన యాక్సిడెంట్ కేసు అంట. దిక్కుమాలిన మాటలు మాట్లాడడానికి ఇతను ముందుండాలి. నీ కొడుకు యాక్సిడెంట్ చేసిన తర్వాత పారిపోయాడు అక్కడి నుంచి. అక్కడ నుంచోలా, అక్కడ నుంచొని మామూలుగా ఉంటే సాధారణమైన యాక్సిడెంట్ కేసు కింద ఉండేది. అయినా అతను పారిపోయి నీ దగ్గరికి వస్తే దిక్కుమాలిన నేష లేకుండా అసలు నువ్వు ఒక దద్దమ్మలాగా నువ్వు చేసిన కుట్ర రాజకీయాలు ఏంటి? అక్కడ నువ్వేం చేస్తావు? నీ కొడుకు పొజిషన్లో సిద్ధు అని ఇంకొక అతన్ని పెట్టావు. అతన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయించావు. అక్కడ చూసిన వాళ్ళందరూ ఈ క్యాండిడేట్ కాదు కదా, ఆ సీదిరి కొడుకు కదా ఇక్కడ కొట్టింది, ఆ సీదిరి కొడుకుని తీసి బొక్కలో వేయాలి కదా అని అప్పుడు క్లియర్గా రాష్ట్రం మొత్తం నీ సోకాళ్ళ గర్వాన్ని అణిచి అప్పుడు నీ చేతిలో పెట్టి నీ కొడుకుని నువ్వు ఐసీయూలో చేసిన డ్రామాలన్నింటినీ బగ్గుమని కాల్చవతలు పడేసి తీసుకెళ్ళి నీ కొడుకుని బొక్కలో వేశారు. నీ కొడుకు ఏంటి నార్మల్ యాక్సిడెంటా? పారిపోయి వచ్చి నీ డ్రామాలో పార్టిసిపేట్ చేయలేదా? 18 ఏళ్ళ దాటినాడు చిన్నపిల్లడేంటా? ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు చిన్నపిల్లలు ఏంటాయా? 18 ఏళ్ళు 19 ఏళ్ళు పెళ్లి చేస్తే కాపురాలు చేసేవాళ్ళు చిన్నపిల్లలు ఏంటాయా? లెజిటిమసీ ఏజ్ వచ్చిన తర్వాత చిన్నపిల్లని నీకు అనిపిస్తుందేమో ముద్దు. 90 వచ్చినా కూడా చిన్నపిల్లడని పెట్టుకో, ఎవరికేం ప్రాబ్లం లేదు. కానీ సొసైటీలో వీళ్ళు చిన్నపిల్లలు కాదు, వీళ్ళు మాత్రం చిన్నపిల్లలు కాదు. ఇది ఏమంటాడంటే పిల్లల పైన రాజకీయం, కుటుంబం పైన రాజకీయం అంట. నీ కొడుకు మామూలుగా చేస్తుంటే రాజకీయం అని అనరు. కుటుంబం పైన రాజకీయం ఏంటి? దాంట్లో కుట్రకోణం చేసింది నువ్వు కాబట్టి నేను తీసి బొక్కలో వేశారు. దీంట్లో కుటుంబ రాజకీయాలు ఏంటి? ఇదంతా సాధింపు చర్యలు ఏంటండి. ఇంత పెద్ద ఏంటంటే కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద కుటుంబం ఇచ్చాడంటే, జైలు లోపల ఉంటే 4-5 పరామర్శించడానికి వెళ్తారు కదండి, మరి అలా వదిలేస్తే బాగోదు కదా. సో ఆ పరామర్శకి ఇంతమంది కుటుంబాన్ని ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి అతను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడంటే, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు. అతని కష్టకాలంలో, అతని కుటుంబ కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి థ్యాంక్స్ అంటే. నీ కష్టకాలం తగలెట్ట, నీ కష్టకాలం అని చెప్పి రోడ్డు ఎక్కి ఆ చింతాడు రవికుమార్ రోడ్డు మీద నడిపించే స్థాయికి తీసుకొచ్చాడు. అక్కడ ఒక ఎస్ఐని ర్యాక్ చేయించే స్థాయికి తీసుకొచ్చాడు. గంజాయి బొకేలు తీసుకునే స్థాయికి వచ్చేసాడు. ఇది కాకుండా ఎన్ని చిల్లర రాజకీయాలు చేశాడు నీ శ్రీకాకుళం పర్యటనలో. పోనీ నిన్ననే కలిశాడా? నీ కష్టకాలంలో అయినా ఉన్నాడా? రోడ్ షోకు వారుకున్నాడు నీ కొడుకు యాక్సిడెంట్ నువ్వు కుట్రగా మార్చిందని కూడా. ఇది ఒక పెద్ద రాజనీతి. దీనికి నువ్వు ఒక నమస్కారాలు, థ్యాంక్స్లు ఇలా ఉంటాయండి. టైం తీసుకుంటాడంట. కోర్టులో కేసు ఉంది కాబట్టి అంటే ఏం లేదండి, బొక్కలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా టైం తీసుకుంటామని అంటారు. వాళ్ళు మాట్లాడేంత సీన్ ఉండదు. కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇలాంటి గురించి ఇప్పుడు మాట్లాడంట. ఈ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడకూడదు అన్న వైసీపీ పార్టీ నారా భువనేశ్వర్ గారిని లేకపోతే అందరినీ చిందరవందరగా చేసి పిచ్చి పిచ్చిగా వాగినప్పుడు మీకు ఒక సిగ్గు ఎగ్గు ఉంది. చంద్రబాబు నాయుడు గారు స్టేషన్ హోమ్ ఆఫీసర్తో మాట్లాడడం అనేది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అంట. నువ్వు విన్నావా? దీంట్లో సీఎం ఇన్వాల్వ్ అవ్వాలి, హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి, డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్ అవ్వాలి, మేమందరం కోరుకుంటాం. లేకపోతే నీ పరిధిలో ఉన్న పోలీసులందరూ ఇష్టం వచ్చినట్టు సిద్ధుని తీసుకెళ్ళి లోపల పెట్టి నిన్నేమో అరెస్ట్ చేయకుండా అలా కూర్చుని మీనమేషాలు లెక్కిస్తుంటే ఇన్వాల్వ్ అవ్వక ఏం చేయాలి? రాష్ట్రం బగ్గుమంది నీలాంటి అక్రమాలు చూసిన తర్వాత. మత్స్య కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చారంట. ఎవరు రాలేదే, ఒక్క ధర్నా కనిపించలేదే. సీదిరి కోసం ఒక్క బ్యానర్ కొడితే ఒట్టు, ఒక్కడు కొట్ల. ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి బోడి రోడ్ షోలో కూడా అతని బ్యానర్లు ఉన్నాయి, అతను సీఎం అవ్వాలని తప్ప సీదిరి కోసం ఒక్క నినాదం లేదు. అండ్ నీ కుటుంబాన్ని ఇంటికి వెళ్ళేం పరామర్శించలా. ఆ జైలు దగ్గర ప్రెస్ మీట్కి రండి, నేను ఇక్కడే ఆశీర్వదిస్తా అని చెప్పాడు. ఇది సో స్టార్టింగ్లో కొంచెం బాధపడ్డాడంటండి సీదిరి జైల్లో పెట్టినప్పుడు. అంతే తర్వాత అలవాటు అయిపోయి ఉంటుంది. నా కొడుకుని ఒక వారం, నన్ను 3 వారాలు, మొత్తం సమీకంగా 4 వారాలు ఉంచుతారా అసలు మమ్మల్ని జైల్లో అని ఆర్తనాదాలు ఎక్స్ప్రెస్ చేస్తూ అక్కడ జైలు బయట ఆవిడ కూడా శ్రీదేవి మా ఆయన వచ్చాడని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే ఇతనికి బెయిల్ వచ్చింది. వాళ్ళ కొడుకు కూడా ఎప్పుడో బెయిల్ వచ్చిందో, వారం ఉండి లోపల ఉండి వచ్చాడు. సో సీరియస్ కేసు ఇతని పైన, సీదిరి పైన. సో మనం చూడాలి ఇంకెంత ఓవర్ యాక్షన్ చేస్తారో. అందరూ గొంతు చించుకుని ఇతని కోసం నుంచున్నారంటే ఎవరు నుంచోలేదు. సో ఈ సీదిరి డ్రామాని ఇంకా
గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను జైలుకి వెళ్ళి వచ్చినని చెప్పినందుకు. దీని గురించి మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.